దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణేశాయ నమః. గురుగారు, చాలా మందికి అప్పు అనేది ఒక భూతంలా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా అన్నాను అంటే ఏంటంటే పదే పదే దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు చాలా మంది. ఏంటంటే అప్పులు ఉన్నాయి అని దాని గురించి మనాది పడడం, బాధపడుతూ ఉంటారు. అయితే దాని నుంచి బయటపడాలన్నా లేదా ఆర్థికంగా బాగుండాలన్నా ఆధ్యాత్మికంగా మనం ఏమైనా చేసుకోవాల్సిన పరిహారాలు ఉంటే తెలియజేస్తారు. మన ఋషులు ఎన్నో రకాలైనటువంటి మంత్రాలని ఇచ్చారు, తంత్రాలని ఇచ్చారు, స్తోత్రాలని, శ్లోకాలని ఇచ్చారు. అవన్నీ ఎన్ని చదివినా ఎన్ని ఇచ్చినా ముందు మనలో మనకంటూ ఒక ఆత్మస్థైర్యం ఉండాలి. మనస్సుని మనకి మనమే ముందు ప్రిపరేషన్ చేసుకొని ధైర్యాన్ని ఆకలింపు చేసుకోవాలి. మనస్సులో ధైర్యం లేనివాడు అప్పు చేయడు. అప్పు చేసినవాడు మనసులో ధైర్యం లేకపోతే వాడు నిలబడలేడు, కూర్చోలేడు, పడుకోలేడు. అవునా కదా? అంటే మీరు అడిగినట్టుగా మనకున్నటువంటి పంచభూతాలు మనల్ని కాపాడతాయి. ఆ భూతం వేరు. మీరు అడిగారు కదా ఇందాక. మనకున్నటువంటి నరఘోషలు కూడా భూతం లాంటివే. కానీ అప్పు ఎవరు తీసుకొచ్చి మన చేతిలో ఆ మాట అనేటటువంటిది ఎవరు ఇవ్వరు, అప్పు ఇవ్వరు. మనంతట మనమే అవసరాల కోసం చేసుకుంటాం అప్పుని. లేకపోతే కొంతమంది కోరికలతో అప్పుని చేస్తారు. అవునా కదా? అవసరానికి చేసేటటువంటి అప్పు ఎవరైతే చేస్తారో వారు వారి యొక్క పరిధుల్ని దాటి ఒక రకంగా అప్పు చేయరమ్మా. అదే కోరికలతో చేస్తారు చూసారా? ఆ కోరికల వలన చేసేటటువంటి అప్పు వాడు ముందే ప్లాన్ చేసుకుంటాడు. తీరుస్తా లేకపోతే చేతులు ఎత్తేస్తా. దాన్ని మన వాళ్ళు ఐపీ అని కోర్టుకెళ్ళినా ఎవరేం చేయలేరు. అది బెదిరిస్తాడు. లేకపోతే వాడు కాదు, వీడు నలుగురిని రౌడీని పంపిస్తాడు అడుగుతున్నందుకు. లేదా పోలీస్ స్టేషన్లో ముందు అప్పు తీసుకున్నవాడే వెళ్ళి వాడు నన్ను చిత్రహింసలు, హెరాస్మెంట్ పెడుతున్నాడు, కాబట్టి ఈ రుణ బాధల నుంచి నా వల్ల కాదండి, నేను చచ్చిపోతాను ఇట్లా అడిగితే కనుక అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా? రుణం తీసుకున్నవాడు ఎదురు తిరుగుతాడు. కాబట్టి రుణం అనేటటువంటిది మహాభూతము, మామూలు భూతం కూడా కాదు. దాన్ని రుణము అంటారు, లేకపోతే అప్పు అంటారు. అప్పు అనగానే వెంటనే మనసులో రకరకాలైనటువంటి వికారాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఇంటిని టచ్ చేయండి. ఎవరో ఒకళ్ళు మాకు ఆ అప్పులు ఉన్నాయి, ఉన్నవాడు అదే మాట. నార్మల్ శాలరీ తీసుకునేవాళ్ళు అదే మాట అంటారు. కోట్ల డబ్బున్న వాళ్ళకి అప్పులనే బాధలే ఉంటాయి. దానికి క్రెడిట్ అని కూడా ఇంగ్లీష్లో పేరుంది. అట్లాగే గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి అప్పులు ఉంటాయి. అసలు అప్పు లేనివాడు ఎవరున్నారు? మనం పుట్టింది దేనికో తెలుసా? రుణానుబంధాలు తీర్చుకోవడానికి. రుణానుబంధాలంటే ఒక తల్లికి తండ్రికి ఒక కొడుకుగా వాళ్ళిద్దరినీ సేవ చేసుకొని ఆ పుణ్యాన్ని ఆర్జించుకుంటూ పూర్వజన్మల్లో ఏదైనా పాపాలు చేసుకుంటే కనుక తల్లిదండ్రుల్ని సేవ చేసుకోవడం ద్వారా ఆ రుణ బాధ పోతుంది. అంటే రుణ విముక్తుడు అవుతాడమ్మా. అందుకనే తండ్రి డైరెక్ట్గా ఎప్పుడు కూడా కొడుక్కి డబ్బులు ఇవ్వడం, కింద పెడతాడు. లేకపోతే విడిగా ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఫోన్లోంచనే వేయచ్చు. డైరెక్ట్గా డబ్బులు ఇవ్వరు. ఎందుకంటే ఆ తండ్రి రుణానుబంధం కానీ లేకపోతే ఇతను కూడా తండ్రికి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకూడదు. వీళ్ళ రుణానుబంధం అనేటటువంటిది విడదీయరానటువంటిది తండ్రికి కొడుక్కి. అంతే కదమ్మా? జీవంతో ఆ ఇష్టాన్ని, ప్రేమని రంగరించి రక్త సంబంధమే కొడుకు కాబట్టి. అందుకని ధనముతో తండ్రి కొడుకులతో ఎప్పుడూ లింక్ ఉండకూడదు. దాని ద్వారా ఏమవుతుందమ్మా? కొట్టుకున్న తండ్రి కొడుకులు ఉన్నారు, చంపుకున్న తండ్రి కొడుకులు ఉన్నారు. అట్లాగే రోజు తిట్టుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు తండ్రి కొడుకుల్లో ఒకళ్ళు. అప్పు తీసుకొని తండ్రి దగ్గర అసలు అప్పేంటి, లేకపోతే కొడుకు దగ్గర అప్పేంటమ్మా? ఇవ్వగలిగితే ఇవ్వాలి. దాన్ని వడ్డీలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. అసలు ఆ యొక్క బంధము మహా నరకం. వాళ్ళు తండ్రి కొడుకులను కూడా చెప్పుకోవడానికి వీల్లేనటువంటి నరకం. కాబట్టి ఆ రుణానుబంధము తండ్రి కొడుకులకి కానీ లేకపోతే అక్కా చెల్లెలకు కానీ తల్లి కూతుళ్ళకి కానీ ఎప్పుడూ ఉండకూడదమ్మా. రక్త సంబంధాలకి రుణానుబంధము ఉండకూడదు. కానీ ఈ అప్పు అనేటటువంటి భూతము కొంతమంది కోరికలని చెప్పాను కదమ్మా. ఒక గృహం కట్టుకోవటానికో లేకపోతే ఒక స్థలం కొనుక్కోవటానికో ఒకప్పుడు ఏంటంటే బ్యాంకుల్ని ఆశ్రయించేవాళ్ళు డైరెక్ట్గా. వీళ్ళది ఏదన్నా ఉంటే పెట్టుకొని ఇల్లు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. మనకి ఫోన్లు వస్తూనే ఉంటాయి. రోజుకి ఒక డజన్ ఫోన్లో వస్తాయి. మేము ఫలానా బ్యాంక్ నుంచి మీకు 1,00,000 రూపాయలు రెడీగా ఉంది అప్పు. లేకపోతే ఎన్నో రకాలుగా, ఒకటే కాదు ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్ని యాప్స్ నుంచి మనకి ఫోన్లు వస్తూనే ఉంటాయి అందరికీ. ఎవరైతే మానసికంగా వీక్గా ఉంటాడో,
ఎవరైతే దుర్మార్గంగా ఆలోచించే మనస్తత్వాలు, నేను ఒకరిని అనట్లేదమ్మా, దుర్మార్గంగా ఆలోచించే వాళ్ళు ఉంటారో, దుర్వ్యసనాల వైపు ఆకర్షితుడై డబ్బు లేక ఆల్రెడీ అన్ని చోట్ల అప్పు చేసి అప్పు దొరక్క చివరికి వీటిని ఆశ్రయిస్తారో, లేకపోతే ఇంకొంతమంది ఉంటారు అప్పు చేసే వాళ్ళలో అందరిని అడుగుతారు. అన్నకి తెలియకుండా తమ్ముడిని అడుగుతారు, తమ్ముడికి తెలియకుండా అక్కని అడుగుతారు, అక్కడికి తెలియకుండా చెల్లెల్ని అడుగుతారు, ఇక చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతారు, లేకపోతే మా నాన్నగారు మా అమ్మగారు తీసుకోమన్నారని అప్పడిగే వాళ్ళు ఉంటారు. అంటే అప్పు చేసేవాడికి ఇది ఒక చైన్ రియాక్షన్గా వర్తించేసి వాడు అప్పు తీసుకొని అందరి చేత వాడేసుకుంటారు. ఒక మనిషినే కాదమ్మా, ఒకటి మెంటాలిటీ అట్లా ఉంటుంది. ఏమవుతుంది చివరికి వాడు అక్కడే ఉంటాడు, చుట్టూ కూడా భూతాల్లాగా వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదో బాబు నా అప్పు తీసుకున్నావు, ఏది డబ్బులు ఏమని. కొంతమంది రాయించుకుంటారు, కొంతమంది రాసుకోరు. అప్పుడు ఏమవుతుంది, రాసుకునే వాళ్ళు ఏం చేస్తారు, కొట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అంటే ఇవన్నీ భూతాలు కాదమ్మా. అంటే అప్పిచ్చిన వాడిని మీరు భూతంగా చిత్రీకరించినట్టేగా తీసుకున్నవాడు. దేనికి తీసుకున్నామంటే దానికి సమాధానం ఉండదు. అదే ఒక గృహం, ఒక భూమి ఉందమ్మా, ఆ భూమిలో అప్పు తీసుకునేవాడు ఒక బ్యాంక్కి వెళ్తాడు, సంతకాలు దానికి 30 కాగితాలు లేకపోతే 300 సంతకాలు ఉంటాయి, చేస్తాడు. అవసరమైతే ఆ ఇల్లు తీసుకుంటారు కాబట్టి వీడికి భయం ఉండదు. అవునా కాదా? మరి ఒక వెహికల్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేయడానికి కూడా అప్పులు చేస్తారమ్మ. ఇక్కడ ఒకటి ఆలోచించాలి ఎప్పుడూ కూడా, అందరూ కూడా. మన దగ్గర ఒక 10 రూపాయలు మన దగ్గర ఉన్నాయమ్మా. మనకు కావలసిన వస్తువు ఒక 40 రూపాయలు వస్తువు ఉంది, మన దగ్గర 10 రూపాయలే ఉన్నాయి. 10 రూపాయలు ఉన్నవాడికి ఆ రుణం ఇచ్చేటటువంటి వాడు ఏమంటాడంటే, మీరు ముందు 3 రూపాయలు కడితే చాలండి, మిగతాది ఒక 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు నెలకి ఇంత కట్టాలంటాడు. వీడేంటంటే, అరే ఇంకా నా దగ్గర ఉన్న 7 రూపాయలు మిగులుతున్నాయి, 3 రూపాయలే కదా అని 3 రూపాయలు వెంటనే అదేదో డౌన్ పేమెంట్ అంటారు, అది కట్టేస్తాడు. ఇక వీడు కడుతూ ఉంటాడు చూడండి, 13 సంవత్సరాలు గడిచిన వెనక్కి చూస్తే అప్పు తీరదు. అది ఏదైనా చిన్న వస్తువైనా, ఫోన్ అయినా, చివరికి ఇల్లు అయినా, వెహికల్ అయినా, ఏదైనా సరే. ఇక అప్పు చక్రవడ్డీ, బారు వడ్డీ అంటారు కదా, పెరిగిపోతూనే ఉంటుంది. మహానుభావుడు వెంకటేశ్వర స్వామి కుబేరుడికి ఇస్తూనే ఉన్నట్టుగా అదంటే దైవలీల. అది మన పాపాల కోసము, మనం చేసిన పాపాలన్నీ కూడా హుండీలో వేస్తాం కాబట్టి డబ్బు రూపకంగా అది ఎంతోమందికి అనాథాశ్రయాలకని లేకపోతే వైద్యశాలలకని ఉపయోగిస్తూ ఉంటారు కదమ్మా. అంటే వెంకటేశ్వర స్వామి ఏది ఆలోచించకుండా చేయరు కదా, వాళ్ళ దైవలీలలు అంటారు. వెంకటేశ్వర స్వామి లీల అది. అందుకని అది కథ మనం వెళ్ళి చూడలేదు. కాబట్టి మన పాపాలన్నీ కూడా కర్మల రూపకంగా హుండీలో వేసి అది అందరికీ కూడా పంచేస్తాడు కాబట్టి ఆయన అప్పు ఎప్పటికీ కూడా రుణము తీరదు అంటారు. అంతేగాని వెంకటేశ్వర స్వామికి రుణం ఏంటమ్మా, అదంతా కూడా స్టోరీసు. కాబట్టి మరి మనం చేసేటటువంటిది స్టోరీ కాదు, నిజమైనటువంటి చర్య. కాబట్టి రుణము చేసేటటువంటి వాళ్ళు మీ దగ్గర ఒక 30 రూపాయలు ఉన్నప్పుడు 10 రూపాయలు చేయండి, 25 రూపాయలు ఉన్నప్పుడైనా సరే 15 రూపాయలు అప్పు చేయండి. అవసరమైతే ఈ వస్తువుని అమ్మైనా సరే అప్పు తీర్చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు 25 రూపాయలు పెట్టి ఒక స్థలం కొన్నాడమ్మా, 40 రూపాయలు అప్పు, అది యాక్చువల్లీ 15 రూపాయలు అప్పు తీసుకున్నాడు. వీడు కట్టలేకపోతున్నాడు, గొంతు మీదకి వచ్చింది, నా వల్ల కాదనుకుంటున్నాడు. ఇటు కుటుంబ పోషణే చేస్తాడా, అప్పే తీరుస్తాడా? వెంటనే ఏం చేయాలి, ఇది 27 రూపాయలకో 30 రూపాయలకో అమ్మేయాలి. భూమి అయితే కనుక డబ్బు ఎక్కువే వస్తుంది. లేదా మరీ అవతల వాడు కత్తి పెట్టేశాడు అనుకోండి, ఏం చేయాలి, 23 రూపాయలకి అమ్మేసి 15 రూపాయలు వాడికి తీర్చి మిగతా 8 రూపాయలతో హ్యాపీగా ఒక దైవక్షేత్రానికి వెళ్ళి, నాయన జీవితంలో అప్పు చేయను, నేను అద్దీంట్లోనే ఉంటాను, అయిపోలే. వాడు ఎంత రిలాక్స్గా తింటాడు, ఎంత రిలాక్స్గా పడుకుంటాడు. అదే 3 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి దాదాపు 37 రూపాయలు జీవితాంతం నువ్వు నరకం. ఎందుకమ్మా ఇప్పుడు విదేశాలకి చదువు కోసం పంపించలేదమ్మా, ఎంతమంది క్షోభిస్తున్నారు చెప్పండి. పంట పొలాలు తాకట్టు పెట్టిన వాళ్ళు, పెద్ద పెద్ద బంగ్లాలు తాకట్లు పెట్టి 25 లక్షలైనా వాడికి భూతద్దంలో చూస్తే 25 కోట్లతో సమానం. నార్మల్ వాడికి 60 లక్షలు 40 లక్షలు. అక్కడ కాలేజీలు రకరకాల ఉంటాయి కదా, పెద్దవి చిన్నవి ఉంటాయి కదా. అవన్నీ ఏంటంటే అది కోరికని నేను అన్నమ్మా. మనం కూడా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లో మనం కూడా ఒకళ్ళగా ఉండాలని చెప్పి ప్రతి తల్లి తండ్రి, అమెరికా అదేం చెడ్డది కాదు, అమెరికా అది కూడా మంచి చదువైనటువంటి ప్రదేశము, అక్కడ చదువు స్థానంలో చూద్దాము అని పంపిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు బహుకోటీశ్వర్లు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు లేరంటారా? కాలమానంలో కాలం అనుకూలించక ఇప్పుడున్న 4-5 ఏళ్ళ బట్టి పంపించిన వాళ్ళు పాపం వాళ్ళకి ఉద్యోగాలు లేక, ఇక్కడ రుణము అక్కడ బతకడానికి రుణాలు చేసి ఏం చేయాలో తెలియక 4 ఏళ్ళైన ఉద్యోగాలు లేక 5 ఏళ్ళైన ఉద్యోగాలు లేక తిరిగి వచ్చేవాళ్ళు ఉన్నారు, తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ 20 ఏళ్ళు అక్కడ గ్రీన్ కార్డు ఉండి ఉద్యోగాలు లేక వచ్చిన వాళ్ళు నాకు ఇంతమంది ఫోన్లు చేస్తారు కదా, వచ్చేసేయండి. అంటే రుణము ఉన్నవాడిని ఉన్న చోట ఉంచదు, ప్రశాంతంగా తినివ్వదు, ప్రశాంతంగా పడుకోనివ్వదు. ఇప్పుడు రుణం ఉన్నవాడు అవతల వాడితో మాట్లాడుతున్నప్పుడు అవతల వాడు తెలుసు అనుకో, వీడి రుణం, అమ్మో వీడు ఎక్కువసేపు మాట్లాడితే నన్ను ఎక్కడ డబ్బులు అడుగుతాడో అని చెప్పి, అరే బాబు నాకు ఇంట్లో ఫోన్ వచ్చిందిరా, లేకపోతే ఇంట్లో వాళ్ళు రమ్మన్నారని పరిగెడతాడు ముందు. అంటే అవతల వాడు మంచివాడు కూడా చెడ్డవాడిని చేసేది ఏంటి అంటే నీకున్న రుణం.
వీడు కూడా ఏంటంటే నిదానంగా ఒక మంచి బిర్యానీ తింటూ లేకపోతే ఒక టీ తాగుతూ వీడి సమస్యలు చెప్తూ అరే బాబు నీ దగ్గర ఒక 10,000 ఉంటే ఎవరా నీకు మళ్ళీ ఇస్తానంటాడు. అయిపోయి వాడికి ఉన్న బంధము 25 స్నేహత్వ బంధము ఈ అప్పు అనే భూతంతో వెళ్ళిపోతుంది. అంటే మీరు భూతం అన్నారు కాబట్టి ప్రతిదీ భూతమే. బంధువుల్ని దూరం చేస్తుంది అప్పు, భార్యాభర్తల్ని దూరం చేస్తుంది. అప్పు తీసుకున్న వాడికి ఏమంటారు, ఇంట్లో కొంతమంది లేడీస్ అప్పు చేస్తారు మగవాడికి తెలియకుండా. వీడు తీర్చలేక చస్తూ ఉంటాడు, వీళ్ళు ఇంకా దాన్ని చేస్తూనే ఉంటారు. మగవాడు అప్పు చేస్తాడు, స్త్రీకి ఒక సందర్భం 10 లక్షలు దాటాక తెలిసేసరికి వీళ్ళిద్దరి మధ్య గొడవలై ఏమవుతుందమ్మా, వీడు చేసిన రుణము వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చించేసి ఎడబాట్లు కలుగు చేసి కుటుంబంలో రోజు గొడవలు, వీళ్ళ కోపం వచ్చి సరైన తిండి పెట్టక వీడికి నిద్ర పట్టదు, ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, దుర్వ్యసనాల పాలవుతాడు. అంటే ఇదంతా ఎవరి వలన వస్తుంది, రుణము అనేటటువంటి భూతం వలన. ఇది సర్వసాధారణంగా అందరి కుటుంబాల్లో సాధ్యమైనంత వరకు కోరికలతో చేసేటటువంటి అప్పు వలన విడిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చంపుకున్న వాళ్ళు ఉన్నారు, కోర్టు కేసులు అనుభవిస్తున్న వాళ్ళు కూడా కోరికలతో చేసినటువంటి అప్పు అనేటటువంటి రుణభూతమే. కానీ అవసరానికి చేసుకున్నవాడు, ఇందాక నేను చెప్పాను చూసారా, 25 రూపాయల నుండి 15 రూపాయలు అప్పు చేసి అవసరమైతే అప్పు తీర్చేసి హ్యాపీగా పడుకుంటాడే, అసలైన అవసరం ఉన్నవాడు ఆ పని చేయాలి. అవసరమైతే బంగారం అమ్మేసి అప్పు తీర్చుకొని పడుకోవాలి, మళ్ళీ కొనుక్కుంటాడు. అంతేనా కదా? అంటే భూతాలు, దయ్యాలు, పిశాచాలు మనకు వద్దు. మనకి ధనలక్ష్మి కటాక్షము 10 రూపాయలు ఇస్తే ముద్దుగా ఆ 10 రూపాయలని భిక్షగా స్వీకరించి హ్యాపీగా ఆనందంగా డబ్బులు ఉన్నప్పుడు బిర్యానీ తినాలి, లేకపోతే డబ్బులు లేనప్పుడు ఇంట్లో చదిమూట అది అంటారు కదా, పెరుగన్నం తినాలి. చాలదమ్మా, కడుపు నిండడం ప్రధానం కదా. కాబట్టి వాళ్ళని చూసి మనం కూడా అప్పు చేయాలి అనే భావన ఎవరికైతే ఉందో, ఇప్పుడు ఎక్కువగా సెల్ ఫోన్స్కి, బండ్ల వెహికల్స్, మోటార్ వెహికల్స్కి అప్పులు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు అయ్యేసరికి ప్రతి వాళ్ళు కూడా వెహికల్స్ తీసుకుంటున్నారు. ఏమవుతుందమ్మా, కట్టేవాళ్ళు తక్కువ అవుతున్నారు, ఉద్యోగాలు లేక మానసిక క్షోభతో పాటుగా వీళ్ళకు ఉన్నటువంటి కీర్తి, గౌరవము, ప్రతిష్ట, 100 కోట్లు అప్పు చేసి బిజినెస్ పెట్టిన వాళ్ళు కూడా నట్టేట మునిగిన వాళ్ళు ఇంతమంది ఉన్నారమ్మా. నాకున్న 30 సంవత్సరాల్లో నేను ఎంతోమందిని చూశాను. శనిగ్రహ దోషాలు వచ్చినప్పుడు, ఏలినాడు శని బాధలు వచ్చినప్పుడు ధన్మన పడిపోతారు. అంటే ఏం చేస్తాడు శని, చూస్తూ ఉంటాడు అప్పటిదాకా, అరే చేయి మహకరా అని ఆయన చెబుతాడు, మనకి వినపడదే, ఆయన కిరణాల ద్వారా మనకి వినపడదు. అప్పుడు ఏం చేస్తాడు వీడు, అప్పు చేస్తూ నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకుంటాడు. ఒక్కసారి ఆయన కలుగు తెరుస్తాడు, ఏలినాడు శని అడుగు పెట్టంగానే వీడు కింద పడిపోతాడు. చెప్పుకుంటాడు ఇక అందరికీ, నేను 100 కోట్లు విమానం తప్ప నేను కారు ఎక్కలా, రిక్షా ఎక్కలా, ఇప్పుడు చూడు నడు రోడ్డు మీద నడుస్తానా అని చెప్పిన వాళ్ళు ఇంతమంది ఉన్నారమ్మా నాకు తెలిసి. అట్లాగే నేను అనేది ఏంటంటమ్మా, రుణం చేసేటప్పుడు మాత్రము ఆలోచించండి, ఇది మహాభూతము. కొంతమంది ఇళ్లల్లోంచి పంచదారలు, ఇళ్లల్లోంచి కందిపప్పులు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కొనుక్కునే స్టామినా ఉన్నా కూడా ఏముందిలే ఈ పూటకే కదా అని తీసుకుంటారు. ఎవరైతే గనక అవతల వాళ్ళని ధనరూపకంగా కాకుండా ఏ వస్తువైనా సరే అప్పుగా అడిగితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. ఇచ్చిన వాళ్ళు కూడా ఇక వాళ్ళని తిట్టుకోవడం, ఇప్పటిదాకా మంచిగా మాట్లాడుకుంటారు, ఇచ్చిన వాళ్ళు ఆవిడికి ఇంత స్పూన్ ఇస్తేనే ఆ స్పూన్ వచ్చేంత వరకు కూడా అత్త లేదు, కోడలు లేదు, ఏది ఉండదు. అవునా కదా? మరి అలాంటిది ఒక గ్లాసు పంచదారో ఒక గ్లాసు కందిపప్పు ఇచ్చి ఆవిడ ఇంకా ఇవ్వలేదే అని అనుకోరా? ఇది ఒక భూతం లాంటిది కాదా? అది కూడా ఒక అప్పేగా. కందిపప్పు పప్పును ఇచ్చిన వాళ్ళకి మంచిది కాదు, తీసుకున్న వాళ్ళకి మంచిది కాదమ్మా. కాబట్టి రుణాన్ని చేసేటటువంటి వాళ్ళు ముందు ఆ రుణానికి సంబంధించినటువంటి ఆలోచన చేయండి. ఒకవేళ రుణ బాధలు తట్టుకోలేక అల్లాడుతున్న వాళ్ళు కుజగ్రహం, దీంట్లో మళ్ళీ గ్రహాల దగ్గరికి వస్తే కనుక అంగారకుడు అంటే కుజగ్రహము అంటారమ్మా. ఎవరి జన్మజాతకాలలో అయితే 6వ స్థానము రుణస్థానము, 12వ స్థానము అప్పు స్థానము, 8వ స్థానము ఆటంక మృత్యుస్థానము అంటారు. ఈ స్థానాల్లో పాపగ్రహాలుండి కుజగ్రహము 12లో ఉన్న, కుజగ్రహము 6లో ఉన్నా కూడా వాళ్ళు జీవితంలో అప్పులోంచి బయటపడలేరు. అందుకని వీళ్ళు నిత్యము కూడా సాధ్యమైనంత వరకు కుజుడికి సంబంధించినటువంటిది స్తోత్రం ఉంటుందమ్మా. ఇది మా దాంట్లోనేమో మంత్రం ఉంటుంది, అగ్నిర్మూర్ధాదివ కకుత్పతి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజన్వతి, ఈ మంత్రం ఉంటుంది. అది 7000 సార్లు మాలాంటి వాళ్ళని చేసి కొంతమందికి తీర్థం ఇస్తాం. వీళ్ళు కొంతమంది చాలామందికి ఈయన ఏంటంటే శత్రువు, రోగము, రుణము రెండిటికి మూలకారకుడు. కానీ రుణ విముక్తే ఇదేంటంటే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేత్ కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణపీడోపశాంతయే. నాయన కుజుడ రుణపీడని కాస్త ఉపశాంతం చేయనా, మాకు రుణాలని తీసేసాయని చెప్పి ప్రతి మంగళవారము కుజగ్రహం దగ్గరికి వెళ్ళి 7 ఒత్తులు కలిపి ఎరుపు ఒత్తి దీపారాధన చేసి ఆవ నూనె వేసి దీపారాధన కనుక చేసి కింద కాస్త కందులు వేసి బ్రాహ్మడికి ప్రతి వారము వెళ్ళినప్పుడల్లా వారికి తోస్తే కిలో ఇవ్వచ్చు, లేకపోతే ఒక 1/4 కిలో అయినా సరే
బ్రాహ్మడికి కందిపప్పు దానం ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఆ యొక్క శక్తి వీరికి అప్పుని తీర్చేటటువంటి శక్తిగా మారుతుందమ్మా. కాబట్టి అప్పు తీర్చిన వాళ్ళు కొంతమంది, నేను ఎంతోమందికి హోమాలు కూడా చేశానమ్మా నా పీఠంలో. అప్పులు విపరీతంగా అయిపోయి ఏం చేయాలో తెలియక ఎంతోమంది ఎన్నో గండాలని దాటి ఇంకా మా వల్ల కాదండి అనుకున్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి రుణ విమోచన పాశుపత రుద్రహోమం అని ఉంటుంది. మనకి అన్నింటిలో కూడా దాదాపు పాశుపత రుద్రహోమం పరమేశ్వరుడికి సంబంధించింది. అది గనక ఒక్కసారి చేయించుకుంటే వాళ్ళు గనక కూర్చొని చేసుకున్న, ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఒక వీడియో ద్వారా, అంటే నేను చాలామందికి వీడియో ద్వారా కూడా ఆ 3 గంటలు 2 గంటలు వాళ్ళు అలాగే కూర్చుంటారు. వాళ్ళకు మంత్రం ఇస్తే వాళ్ళు చదువుతూ కూర్చొని ఈ హోమాన్ని కనుక చూసిన, లేకపోతే దగ్గరున్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కూర్చొని ఈ రుణ విమోచన పాశుపత రుద్ర హోమాన్ని కనుక ఆచరించినట్లయితే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు వేస్తూ ఆ హోమాన్ని మనస్ఫూర్తిగా ఎవరైతే చేస్తారో తప్పకుండా ఆ యొక్క విమోచనం కలుగుతుంది. రుణ విమోచనం చిన్నవాళ్ళైనా, ఎందుకంటే హోమాలు ఏమీ లక్షల్లో ఉండవమ్మా, కోట్లల్లో లక్షల్లో ఉండవు. ఎవరి స్టామినాకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఆ హోమానికి ముందు కుజగ్రహ వేదమంత్రాన్ని నేను 7000 సార్లు 2 బ్రాహ్మలతో చేయించి క్షీరతర్పణాలు వదిలించేసి కుజగ్రహానికి సంబంధించినటువంటిది హోమం చేపిస్తాను. ఆ భస్మాన్ని పెట్టుకొని ఎవరైతే రుణ విమోచన అంగారక స్తోత్రం అని చాలామందికి తెలుసు, అది కనుక 70 రోజులు ఈ భస్మాన్ని పెట్టి ధరించుకొని అది చేస్తారో నిదానంగా తగ్గిపోయే అవకాశము ఈ యొక్క కుజగ్రహ అనుగ్రహం దొరుకుతుంది. లేకపోతే వాళ్ళ జీవితాంతము వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావంతో పాటుగా ఈ శని ప్రభావం తోడైతే అది కాస్త ఇంత దూరంగా మారుతుంది. సంవత్సరంలో తీరాల్సిన ఉప్పు 10 సంవత్సరాలు అవుతుంది. శని లేటుగా ఉంటాడు కాబట్టి ఎన్నో ఉంటాయమ్మా మర్మగర్భాలు జాతకంలో. అవి సరైన గురువుని ఆశ్రయించి వారికి ఉన్న సమస్యను చెప్పుకొని వారి జన్మజాతక పరిశీలన చేస్తే ఏది కరెక్ట్గా జరుగుతుంది. అంతేగాని మనం చిన్న చిన్న పరిహారాలు చెప్పినంత మాత్రాన, చిన్న చిన్న పరిహారాలతో ఏ అప్పులు తీరవు, ఏ లక్ష్మీదేవి వచ్చి పడదు. దానికి తగ్గ రెమెడీ చేసుకోగలిగే స్టామినా ఉంటేనే 10 రూపాయలు పోతేనే 100 రూపాయలు వస్తాయి. అవునా కదా? ఇప్పుడు ఏదైనా అంతే కదమ్మా, ఎక్కడైనా సరే 10 రూపాయలు పెడితేనే కదా వాడికి 100 1000 వచ్చేది, లేదా ఆ 10 రూపాయలు పోతుంది. కానీ మన యొక్క సనాతన ధర్మంలో మనకున్నటువంటి ఋషి పుంగవులు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో, ఈ వేదశాస్త్రంలో, జ్యోతిష శాస్త్రంలో ఎవరైనా ఒక పూజని కానీ, స్తోత్రాన్ని కానీ, హోమాన్ని కానీ, అభిషేకాన్ని కానీ ప్రదక్షిణాలు చేస్తే ఆ పుణ్యము వెంటనే రాకపోయినా ఎక్కడికి పోదు. 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో కంపల్సరీ కాలము వాళ్ళ చేతిలో తీసుకొచ్చి పెడుతున్నారే, నువ్వు నాకు పూజ చేసేవరా తీసుకోపో అని. ఎట్లా? వాళ్ళ విదశలో, సూక్ష్మదశలో, అంతర్దశలో అలా చేంజ్ అవుతాయి కదా, ఆ సమయంలో వీళ్ళు చేసిన పుణ్యం వస్తుంది. లేకపోతే అవి వస్తూ వెళ్తూ ఉంటే ఈ రైలు ఆగనట్టుగా, చిన్న చిన్న స్టేషన్లో రైలు ఆగవు కదా, ఆయన వస్తూ ఉంటే ఆ కిరణాలు వీళ్ళని చూసుకొని వెళ్ళిపోతుంది. వీడు పూజ చేసినా హోమం చేసినా ఆ కిరణాలు వాడి మీద పడి, అరే నా హోమం చేసినే కదా, కాబట్టి వీడికి నేను అప్పుల బాధ తీర్చాలి. ఇట్లా మనం అన్వయించుకుంటే అమ్మ లౌకికమైనటువంటి ఎన్నో భాషల్ని కూడా మనం అవలంబన చేసుకొని మనకున్న సమస్యల్ని నివృత్తి చేసుకోవడానికి మన శాస్త్రాలలో ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో హోమాలు ఉన్నాయి. ఆశ్రయించి చేసుకోవడం ద్వారా మాత్రమే ఈ రుణము అనేటటువంటి మహాభూతము దూరం చేసుకునేటటువంటి అవకాశం లభిస్తుంది. మహాగణపతికి కూడా ఒక మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రంతో కూడా హోమాలు చేసుకొని విఘ్నాలు లేకుండా బయటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. ఏదైనా పెద్ద పెద్ద వ్యాపారాలు కానీ, వస్తువులు కానీ, ఇల్లులు కట్టేవాళ్ళు ఈ రుణము చేయాలి, అది ప్రైవేట్ బ్యాంకా గవర్నమెంట్ బ్యాంకా అనేటటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళకైనా సరే ఒకళ్ళు ఎవరైనా సరే ఒక 10 లక్షలు అప్పు చేస్తే దానికి తగ్గట్టుగా కొంతైనా సరే ఇలాంటివి మళ్ళీ తొందరగా మాకు రుణం తీర్చే శక్తిని ఇవ్వమని ఇందాక నేను చెప్పిన హోమాన్ని కనుక ఆచరించుకొని ఆ భస్మాన్ని పెట్టుకుంటే వాడికి 10 లక్షలు ఒక 4 సంవత్సరాలు కట్టాల్సింది ఒక 40 నెలల్లో కూడా వాడు తీర్చుకునే శక్తి ఆ గ్రహం ఇస్తుంది. నిండా మునిగిన తర్వాత మనం పైకి రావాలంటే కష్టం కదా. ముందుగానే మనం అర్జీ పెట్టుకోవాలి, నాయన నేను ఇల్లు కట్టుకోవడానికి నీ యొక్క అప్పు తీసుకుంటున్నాను, కాబట్టి నేను ఈ హోమం చేస్తున్నాను, తొందరగా నా రుణము నివృత్తి జరగాలి అని ఆ అప్పు తీసుకునేటటువంటి ముందు రోజు 20 రోజుల ముందు వాళ్ళు అలా హోమం చేసుకొని ఆ భస్మాన్ని పెట్టుకుంటూ అప్పు తీసుకున్నారనుకోండి, దెబ్బమ్మడికి వెళ్ళిపోతాయి అప్పులు. విన్నారు కదా గురుగారు చెప్పిన పరిహారాలు. మీకు కూడా జన్మజాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.